నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ప్రస్తుతం కువైట్లో మనం చూసుకుంటే గృహ కార్మికుల సంఖ్య గణనీయంగా తగ్గింది. దీంతో గృహ కార్మికుల మార్కెట్లో వారి కోసం డిమాండ్ పెరిగిందని చెప్పేసి, అలాగే రాబోయే రోజుల్లో ఇది ఇలాగే కొనసాగితే తీవ్ర సంక్షోభానికి దారి తీస్తూ ఉందని చెప్పేసి వివరాల్లోకి వెళితే, కువైట్లో గృహ కార్మికుల కొరత మరియు రిక్రూట్మెంట్ అభ్యర్థనలు గణనీయంగా పెరుగుతూ ఉండడంతో ఈ సంక్షోభం బ్లాక్ మార్కెట్ ఆవిర్భావానికి దారి తీస్తూ ఉందని చెప్పేసి, ముఖ్యంగా గృహ కార్మికుల నియామకం ఖర్చులు 2000 దినార్లు అంతకంటే ఎక్కువకు పెరగవచ్చని చెప్పేసి గృహ కార్మికుల వ్యవహారాల నిపుణుడు బస్సం ఆల్ షమ్మరీ గారు హెచ్చరించారు. జాతీయత ఆధారంగా గృహ కార్మికుల రిక్రూట్మెంట్ ఖర్చులను నిర్ణయించాలన్న వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ నిర్ణయంతో సంబంధం లేకుండా ఇది జరుగుతుందని చెప్పేసి, ఇటీవలి సంవత్సరాలలో మనం చూసుకుంటే ముఖ్యంగా ఇళ్లల్లో పనిచేసే కార్మికుల యొక్క సంఖ్య క్షీణించిందని చెప్పేసి, దాదాపు 30,000 మంది మనం చూసుకుంటే సంవత్సరాల కాలంలో గృహ కార్మికుల సంఖ్య తగ్గిందని చెప్పేసి, దీనికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. ప్రస్తుతం గృహ కార్మికుల సరఫరాలో 40% తగ్గిందని చెప్పేసి, మామూలుగా మనం చూసుకుంటే గృహ కార్మికులు ప్రతి నెల 1000 మంది వస్తూ ఉంటే అందులో ఇప్పుడు కేవలం 600 మంది మాత్రమే వస్తూ ఉన్నారు. అంటే 400 మంది రావడం లేదు, 40% తగ్గినట్లయితే అని తెలిపారు. ప్రస్తుతం ఇది ఇలాగే కొనసాగితే కానీ గృహ కార్మికుల నియామకం కోసం కువైటీ ప్రజలు 2000 దినార్లు అంతకంటే ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుందని చెప్పేసి, ముఖ్యంగా భారతీయ గృహ కార్మికులు, అలాగే బంగ్లాదేశ్ కానీ, నేపాల్ కానీ, లేకపోతే శ్రీలంక కానీ ఆ యొక్క గృహ కార్మికుల కోసం ప్రస్తుతం 1000 దినార్ల నుంచి 1200 దినార్లు ఖర్చు చేస్తూ ఉంటే, ఆఫ్రికాకు సంబంధించిన కార్మికుల కోసం 800 దినార్ల వరకు ఖర్చు చేస్తూ ఉన్నామని చెప్పేసి, ఈ యొక్క ఖర్చుల భారం తగ్గాలంటే కానీ గృహ కార్మికుల వీసాలు వేగవంతంగా జారీ చేయడం, అలాగే కొత్త దేశాల నుంచి కువైట్కు గృహ కార్మికులు రావాలని చెప్పేసి ఆయన తెలిపారు. మరి కువైట్ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.